నమస్తే టీవీ9 ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు ఈ ఇండిపెండెన్స్ డేకి మరి ఆ ఇండియన్ ఐడల్స్ని ఆహా తెలుగు ఇండియన్ ఐడల్స్తో మనం గౌరవించాలని మనతో పాటు కొంతమంది సింగర్స్ని తీసుకొచ్చాం. వాళ్ళు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, రోజు చూస్తున్నారు కాబట్టి సో ముందుగా వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. సో లెట్స్ ఇన్వైట్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్స్. వందే మాతరం 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 వందే మాతరం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ నేను నుంచి మొదలు పెడతాను. ఇండిపెండెన్స్ డే అనగానే ఏం గుర్తుకొస్తూ ఉంటుంది? స్కూల్లో ఒక ఫెస్టివల్ లాగా, అంటే ఎప్పుడెప్పుడు వస్తుందా ఇండిపెండెన్స్ డే, ఎందుకంటే వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, వెళ్ళి ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది. ఫ్లాగ్ హాయిస్టింగ్ తర్వాత వందే మాతరంతో మొదలెట్టుకొని జనగణమన పాడి దేశభక్తి గీతాలు పాడి అలా ఏమంటారు పెరేడ్ జరగడం అంతా జరగడం చూస్తూ అవన్నీ గుర్తొస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అప్పుడు నువ్వు పాటలు పాడేవాడు కదా ఆ కాంపిటీషన్స్లో. జనరల్గా మీరు సింగర్స్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక పాట, తర్వాత అయిపోగానే చిన్నగా ఒక పల్లవి. ఓకే, మేమే ఇండియన్స్ కలిసి పాడదాం. కలిసి పాడతారు. అది ఇప్పుడు వేరేది ఏదైనా? సరే, ఓకే, సారీ సర్దా ఏదైనా పాడతాను. రైట్. జనని జన్మభూమి భారత్ కి కర్మభూమి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. జనని జన్మభూమి భారత్ की कर्मभूमि शांति की पुण्यभूमि सादर प्रणाम जननी वंदे मातरम 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 वंदे मातरम. हम सब मिलकर शान बढ़ाए, जग में भारत माँ तेरा नाम बढ़ाए, सम्मान बढ़ाए. हम सब मिलकर शान बढ़ाए, जग में भारत माँ तेरा नाम बढ़ाए, सम्मान बढ़ाए. शांति धाम है स्वर्ग धाम, हम कर ले तुझे प्रणाम. वंदे मातरम 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 वंदे मातरम. యా కీర్తన, ఎవరమ్మా ఇండిపెండెన్స్ డే అంటే నీకేం గుర్తుకొస్తుంది? స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం, కాంపిటీషన్స్కి వెళ్ళి ఆ రోజు పాడడం, రెడీ అయ్యి అది గెటప్ చేసుకుని అలా చేయడం, ఇంకా గ్రూప్ సాంగ్స్ పాడడం, అవన్నీ. సో నార్మల్గా నువ్వు చిన్నప్పుడు ఎప్పుడైనా పాడిన ఇండిపెండెన్స్ డే పాట ఏదైనా ఉందా? ఒక 2 లైన్స్ పాడదాం కాంపిటీషన్లో. దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే. యా మనం భరత్ దగ్గరికి వెళ్దాం. ఇక భరత్, నీకు స్వాతంత్ర దినోత్సవం అనగానే ఏం గుర్తుకొస్తుంది? ఏం చేసావు? ఏదైనా ఎప్పుడైనా నువ్వు చేసిన పని ఏదైనా ఉందా? యా అంటే చెప్పినట్టే స్కూల్కి వెళ్ళి, అంటే అదొక ఇండిపెండెన్స్ డే ఒక ఒక పండగలాగా అందరూ అంటే పండగలాగా జరుపుకుంటారు. సో స్కూల్కి వెళ్ళి ఫ్లాగ్ హాయిస్ట్ చేయడం కానీ, లేకపోతే స్వీట్స్ అండ్ ఆల్ అవన్నీ. అండ్ నాకు మెయిన్గా పేట్రియాటిక్ సాంగ్స్ గుర్తొస్తాయి ఇండిపెండెన్స్ డే అంటే. ఆఫ్ కోర్స్. అంటే నేను అడిగింది నేను చేసిన పని ఏమైనా ఉందంటే నువ్వేమైనా డెకరేట్ చేసావా, సంథింగ్ ఏమైనా చేసావా, దాంతోపాటు ఏమైనా అల్లరి పని ఏమైనా చేసావా? అల్లరి పని అని ఏం లేదు, కానీ అంటే స్కూల్ డెకరేషన్ కానీ అలా అన్నిట్లో నేను కూడా ఒక పార్ట్ ఉండి చేయడం అయింది. అదే పర్టికులర్గా కొంతమంది ఉంటారు తప్పించుకుంటూ ఉంటారు, డెకరేషన్లు బస్ క్లాస్ క్లీనింగ్ సంథింగ్ ఇట్లా అంటే మాత్రం తప్పించుకొని పర్ఫెక్ట్ టైంకి వస్తూ ఉంటారు. నీదే బ్యాచ్ అని చెప్పి? లేదు, నేను అన్నీ చేసే బ్యాచ్. వెరీ గుడ్, నైస్. మా బ్యాచ్ అయితే. భరత్, పేరులోనే భారతదేశాన్ని పెట్టుకున్నావు. సో ఇవాళ మన భారతదేశం మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూపించాలి ఇప్పుడు నువ్వు ఒక మంచి పాటతో.
దేశమంటే దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్ గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్, దేశమంటే గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్, చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్, రాజధానుల రాజభవన పురాసలీలదు కాదు కాదోయ్, అభలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో. సో నీకు ఇండిపెండెన్స్ డే అనగానే? నాకు యాక్చువల్గా చిన్నప్పుడు ఆగస్ట్ 15 అంటూనే పొద్దున్న లేస్తూనే లైక్ స్నానం చేసి వైట్ ఆన్ వైట్ డ్రెస్ వేసుకొని మొత్తం అండ్ లైక్ ఏమంటారు మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి నాకు ఇది ఇచ్చేవాళ్ళు, ఇలా పెట్టుకోమని చెప్పి అలా స్కూల్కి వెళ్ళాలని చెప్పి అక్కడికి వెళ్ళి ఏమంటారు ఫ్లాగ్ హోయిస్టింగ్ ఉంటుంది, అక్కడ నేను పాడతాను. ఓకే. అండ్ దాని తర్వాత అది ఇది ఒక చిన్న ఎన్సిసి అది ఒకటి జరుగుతుంది కదా, లైక్ ఇలా చేస్తారు, అది జరిగేది. అండ్ మేమందరం ఇట్లా సెల్యూట్ కొట్టి దాన్ని ఇట్లా చూసి దాని తర్వాత ఇంటికి వెళ్ళే ముందు ఒక చిన్న కేక్ ఇచ్చేవాళ్ళు స్కూల్లో. ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికి ఇండిపెండెన్స్ డే అంటే ఇవాళ మనం అడుగుతున్నాం కాబట్టి జెండాల దగ్గర నుంచి రూమ్ల దగ్గర నుంచి ఇవన్నీ చెప్తున్నారు, కానీ ఫస్ట్ గుర్తొచ్చేది స్వీట్. చిన్న కేక్ ఇచ్చేవాళ్ళు 250 grams-తో 500 grams-తో. అది తీసుకెళ్ళి మేము ఒక 2-3 ఎక్స్ట్రా పట్టుకెళ్ళి మేము క్లాస్లో ఫ్రెండ్స్ అందరం కలిసి తినేవాళ్ళం దాన్ని. అంటే మిక్స్చర్ ప్లస్ స్వీట్ రెండు కలిపిచ్చేవాళ్ళు తర్వాత హాట్ ఉండాలని.